మొదటి ప్రశ్న. పాండవులు అరణ్యవాసం తర్వాత ఎంతకాలం అజ్ఞాతవాసం చేశారు? ఆప్షన్ ఏ 6 నెలలు, ఆప్షన్ బి 1 సంవత్సరం, ఆప్షన్ సి 2 సంవత్సరాలు, ఆప్షన్ డి 3 సంవత్సరాలు. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 సంవత్సరం. రెండవ ప్రశ్న. పాండవుల్లో అత్యంత బలవంతుడు ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి నకులుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భీముడు. మూడవ ప్రశ్న. పాండవుల్లో ఎవరు తన కొడుకు చేతిలో మరణించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి నకులుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అర్జునుడు. నాలుగవ ప్రశ్న. ద్రోణాచార్యుడు ఎందుకు పాండవులపై యుద్ధం చేశాడు? ఆప్షన్ ఏ కోపం వల్ల, ఆప్షన్ బి కౌరవులకు రుణపడి ఉండటం వల్ల, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి అర్జున్ని ఓడించడానికి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కౌరవులకు రుణపడి ఉండటం వల్ల. ఐదవ ప్రశ్న. శల్యుడు యుద్ధంలో ఎవరి రథసారథిగా ఉన్నాడు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కర్ణుడు. ఆరవ ప్రశ్న. యుధిష్ఠిరుడు ఏ గుణం వల్ల ప్రసిద్ధి పొందాడు? ఆప్షన్ ఏ శౌర్యం, ఆప్షన్ బి ధర్మం, ఆప్షన్ సి కోపం, ఆప్షన్ డి మాయ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ధర్మం. ఏడవ ప్రశ్న. అశ్వత్థామ యుద్ధం తర్వాత ఏం చేశాడు? ఆప్షన్ ఏ రాజయ్యాడు, ఆప్షన్ బి పాండవులతో కలిశాడు, ఆప్షన్ సి పాండవుల శిబిరంపై దాడి చేశాడు, ఆప్షన్ డి అడవికి వెళ్లిపోయాడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పాండవుల శిబిరంపై దాడి చేశాడు. ఎనిమిదవ ప్రశ్న. కర్ణుడు యుద్ధంలో ఎందుకు బలహీనపడ్డాడు? ఆప్షన్ ఏ భయం వల్ల, ఆప్షన్ బి శాపాల వల్ల, ఆప్షన్ సి ఆయుధాలు లేక, ఆప్షన్ డి సహాయం లేక. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శాపాల వల్ల. తొమ్మిదవ ప్రశ్న. కర్ణుడు రథచక్రం భూమిలో ఇరుక్కుపోయినప్పుడు ఎవరు అతన్ని చంపారు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి నకులుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అర్జునుడు. 10వ ప్రశ్న. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధించినప్పుడు యుద్ధం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ మధుర, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి కురుక్షేత్రం, ఆప్షన్ డి పాంచాలం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కురుక్షేత్రం. సబ్స్క్రైబ్ చేయండి, ఆన్సర్స్ కి రిప్లై ఇవ్వండి.